నేను చిన్నగా ఉన్నప్పుడు బతుకమ్మ పండుగ వచ్చిందండి. మేమందరం కలిసి అయితే పువ్వు తెంపుకోవడానికి అయితే పోయినాం. మా అక్క చేసిన పని అయితే అమ్మో! దాన్నయితే జన్మలో అయితే మర్చిపోలేను. మా అక్క అంటే మా సొంత అక్క కాదు. మా కాకయ్యల కూతురు. మేమందరం పువ్వు తెంపుకోవడానికి అయితే వెళ్ళినామండి. తంగడు పువ్వు అంతా తెంపుకొని అయితే బస్తాలలో నింపుకున్నాము. దాని దుంపదేగ తంగడి పువ్వుతో పాటు ఆ కట్ల పామును కూడా వేసుకుందండి. పాము కూడా మరి దానికి కనబడలేదా మరి అసలు అంతా చూసుకోకుండా ఎట్లేసిందో తెలియదు కానీ ఆ పువ్వుతో పాటు ఆ కొమ్మలతో పాటు మొత్తము అందులో వేసేసుకుందండి. బస్తాలు వేసుకుంది. పాము ఇంత లావు బాగానే ఉందండి. ఆ పాము ఎట్లా పోయిందో ఏమో చుట్టుకొని ఉన్నట్టుంది. చూడలేదు ఇక. గునుగు పువ్వు చిట్టి చామంతి అంతా తెంపుకొని అయితే ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చిన తర్వాత స్నానాలు చేసుకొని అన్నం తిని బతుకమ్మ విరుద్దామని మా చిన్నమ్మ అయితే కింద పోసింది. కింద పోయంగానే ఇంకా నేను దగ్గరికి ఆ రోజు వాళ్ళ ఇంటికి పోలేదు. మా ఇంట్లో నేను బతుకమ్మ చేసుకుంటున్నా. ఇక పోయంగానే పాము అయితే కింద పడి ఇట్లా తిరుగుతుందంట. ఇక దాన్ని అయితే చంపేసినారు. శివునాజ్ఞ లేదు శివైన గుట్టదంటారేమో కానీ ఆజ్ఞించలేదేమో కానీ మమ్మల్ని అయితే ఏం చేయలేదండి ఆ కట్ల పాము. నేను కూడా మోసిన అంటే ఆ బస్తాను అయితే ఒక గట్ల చేసింది. దాని దుబ్బ దగ్గర గా పువ్వు తీసుకపోతే గట్లోని పనులు అయితే చేస్తూ ఉంటుంది ఎప్పుడు. ఇట్లా అయితే అయ్యిందండి. అబ్బా భయం అయింది నాకు.